చందమామ కథలలో ఈరోజు కథ బంగారు నీళ్ళు. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. రాజుగారంటే ప్రజలందరికీ కూడా ఎంతో ప్రేమ. అతని లాంటి మంచి రాజు మరొకరు లేరని పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా ఒకరోజు అనారోగ్యంతో రాజు చనిపోయాడు. దానితో రాణిగారు బెంగతో మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు. రకరకాల చికిత్సలు చేశారు. అయినా లాభం లేకపోయింది. ఇలా ఉండగా ఒకరోజు ఊళ్ళోకి ఒక సాధువు వచ్చాడు. ఎక్కడ చూసినా అందరూ రాణి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని సాధువు ఆమెను చూద్దామని అనుకున్నాడు. కానీ అతన్ని కోటలోకి భటులు పోనిస్తేగా. అందరూ చూడటం అయిపోయింది. నీ వల్ల ఏమవుతుంది అని కసిరి కొట్టారు. వాళ్లతో సాధువు, మీరందరూ ఎలాగో ఆశ వదులుకున్నారు అంటున్నారు కదా, నేను చూస్తే మాత్రం పోయేదేముంది, నన్ను కూడా ఒకసారి చూడనివ్వండి అని పట్టుబట్టాడు. సరేలే అని సాధువుని రాణిగారి ఎదుటకు తీసుకువెళ్లారు. అతను ఆమెను చూసి, అమ్మా, ఇదేమీ శారీరకమైన జబ్బు కాదు. అందువల్ల మీకు ఎన్ని మందులు ఇచ్చినా అవి ఏమీ పనిచేయవు. మిమ్మల్ని ఇప్పుడు బాధిస్తుంది మనోవ్యాధి. మనోవ్యాధులు నయం చేయటం ఒక్క సాధువులకే సాధ్యం. ఇటువంటి వ్యాధులు నయం చేయటానికి వారు దేశదేశాలు తిరిగి సలహాలు ఇస్తూ ఉంటారు అని చెప్పాడు. ఆ మాటలు రాణిగారికి అమృత గూలికలుగా అనిపించాయి. యతీశ్వరుణ్ణి అనేక రకాలుగా పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్లుగా దివ్య దృష్టితో కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఈరోజు మీ దర్శనం లభించింది. నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉందా అని ఆత్రంగా అడిగింది. ఉపాయం లేకేమిటి? ఈ పట్టణానికి ఉత్తర దిశన 10 ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులు ఉన్నాయి. అయితే అవి తీసుకురావటం కష్టమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం నీ జబ్బు నయమైపోయినట్లే, సందేహం లేదు. నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. మాకు ఏ పని కష్టం అనేది లేదు. ఆ వింత వస్తువులు ఏమిటో సెలవియండి స్వామి అంటూ రాణిగారి కొడుకులిద్దరూ ముందుకు వచ్చారు. సరే అయితే వినండి అంటూ ఆ రాజ్యంలో పాటలు పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వీటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నయమవుతుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా చేసుకురావాలి సుమా అని చెప్పి సాధువు మాయమైపోయాడు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెళ్తానన్నాడు. 3 నెలల గడువు పెడుతున్నాను. అప్పటికి ఇల్లు చేరుకుంటే సరి. లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించింది అనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు. వెళ్ళగా ఒక పెద్ద ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్ళు తప్ప మరేమీ లేవు. 4 అడుగులు వేసేసరికి, ఓ రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి? ఎందుకు వచ్చిన ప్రయాస అని ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. బదులు చెబుదామని బుద్ధి పుట్టింది. కానీ ఇవన్నీ రాక్షస రాజ్యంలో మాయలేనని నిర్ణయించుకుని రాజభూషణుడు తన దారిలో తాను వెళుతున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనబడి, నాయనా రాజకుమారా, నువ్వు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు. అయినా భయం లేదులే, నేను చెప్పినట్లుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకురాగలవు అని చెప్పాడు. తప్పకుండా అలాగే నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో కనపడుతున్న రాళ్ళన్నీ నీలాగే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన రాకుమారులు. నీవు ఆ రాజ్యం సమీపానికి వెళ్ళేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలకకుండా పోతే రాళ్లతో కొడతారు. అప్పటికీ లొంగకపోతే ఎదుట వచ్చి ముఖం మీద ఉమ్ము వేస్తారు. ఇవన్నీ కనపడకుండా ఒక రాక్షస చేస్తూ ఉంటుంది. అవేమీ లెక్క చేయకుండా నీ పని మీద నీవు వెళ్ళిపో. వెనకకి తిరిగి చూసావంటే నువ్వు కూడా ఒక రాయిలాగా మారిపోతావు అని చెప్పాడు. వృద్ధుడు చెప్పిందంతా శ్రద్ధగా విని రాజభూషణుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్ళు రాళ్ళు విసిరారు. అతను లెక్క చేయలేదు. తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడటానికి నిర్ణయించుకున్నాడు. మరికొంచెం సేపటికి ఎవరో వచ్చి ముఖంపై ఉమ్మేసరికి చప్పున కత్తి తీసి, ఎవరు నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, రాజభూషణుడు రాయి అయిపోయాడు. 3 నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకుని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు. ఈసారి రెండో కుమారుడు సుగుణభూషణుడు అన్నలాగే 3 నెలల గడువు పెట్టి బయలుదేరాడు. సుగుణభూషణుడు అన్నకంటే ఎక్కువ ఓర్పు కనపరిచాడు. చాలా శ్రమపడ్డాడు. కానీ చివరికి ఎవరో వచ్చి ముఖం పైన ఉమ్మేసరికి పౌరుషంతో కత్తి తీసి వెనుకకు తిరిగి చూడగా అన్నలాగానే శిలా అయిపోయాడు. పెట్టిన గడువు పూర్తయిన సుగుణభూషణుడు కూడా ఇంటికి రాకపోయేసరికి
అతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళ్తానని ముందుకు వచ్చింది. కొడుకులు అతీగతి లేకుండా పోయే. ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా వెళ్ళిపోతే రాణి భరించగలదా? అందుచేత వద్దుకాక వద్దు అని ఆమె హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కానీ రాజకుమారి ఆగలేదు. ఈ పని నెరవేర్చుకు రాలేకపోతే నేను ఉండేమీ లేకేమి, నేను తప్పకుండా సాధించుకు వస్తాను, చూస్తావు కదా నా ప్రజ్ఞ అని ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలు ఇద్దరికీ కనపడినట్లే హేమలతకు కూడా వృద్ధుడు కనపడి సలహాలు చెప్పాడు. రాజపుత్రి వృద్ధుడిని దేవుడుగా భావించి అతని సలహాలను వేదముగా నమ్మింది. అందుకే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇప్పుడు వృద్ధుడు ఆమెకు అడుగడుగున కనపడుతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ సలహాలు చెప్తూనే ఉన్నాడు. కొంచెం సేపటికి హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనపడింది. అక్కడ మిలమిలా మెరుస్తూ నీరు ప్రవహిస్తూ ఉంది. అదే బంగారపు నీరు. ఇది ఒక్క చుక్క తగిలేసరికి చనిపోయిన వారు బ్రతుకుతారు, ఎటువంటి వ్యాధులైనా కుదుట పడతాయని చెప్పాడు వృద్ధుడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలలో ఆ నీటిని నింపి చేత పట్టుకుంది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతుంది. చెట్టు కొమ్మకు ఒక పంజరం, ఆ పంజరంలో మాట్లాడే పక్షి కూడా ఆమెకు కనపడ్డాయి. తనకి మిగిలిన 2 వస్తువులు ఇక్కడే దొరికేశాయి. ఇక వచ్చిన పని నెరవేరినట్టే అని రాజపుత్రి సంతోషించింది. ఈ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకెళ్ళి మీ ఉద్యానవనంలో పాతావంటే మహాకల్పవృక్షం అవుతుంది. ఈ చెట్టు చక్కటి సంగీతం పాడుతుంది. పంజరంలో ఉన్న పక్షి కమ్మటి కథలు చెబుతుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు మళ్ళీ చెప్పాడు. హేమలత ఆ చెట్టు కొమ్మ ఒకటి విరుచుకుని పక్షి ఉండే పంజరం పట్టుకుని ఇంటి ముఖం పట్టింది. వృద్ధుడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దామని దారిలో పడి ఉన్న ఒక శిల మీద ఒక బంగారపు నీటి చుక్క వేసింది. నీటి చుక్క పడగానే ఆ శిల రాజకుమారునిగా మారిపోయాడు. ఆమె ఆశ్చర్యంతో అక్కడ మిగిలి ఉన్న రాళ్ల మీద కూడా తలా ఒక చుక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రులుగా మారాయి. అలా మారిపోయి వచ్చిన వాళ్ళల్లో తన అన్నలు ఇద్దరూ కనపడేసరికి హేమలతకు చెప్పలేని ఆనందం కలిగింది. ముగ్గురూ కలిసి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. కొడుకులు కూతురు కంటపడేసరికి రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్లుగా ప్రయోగించేసరికి రాణికి ఆరోగ్యం చేకూరింది. అందరూ ఆనందంలో మునిగి ఉండగా వృద్ధుడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతనికి రాజకుమారులు హేమలత చాలా మర్యాదలు చేశారు. అతను కట్టుకోవడానికి మంచి దుస్తులు ఇచ్చారు. అవి వేసుకోగానే వృద్ధుడు చక్కటి రాజకుమారుడుగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యపోయారు. నేను మీ వంటి రాజకుమారుడిని. ఈ 3 వింతల కోసం నేను మీలాగే ప్రయాణమయ్యాను. రాక్షసి శాపం వల్ల నాకు ఈ ముసలి రూపం వచ్చింది. హేమలత వలన నాకు ఈ శాపం పోయింది అని చెప్పాడు. అతడి కథ అంతా విని రాణిగారు మరింత సంతోషించింది. హేమలతకు రాజకుమారుడికి వైభవంగా పెళ్లి జరిపించింది. అప్పటి నుంచి అందరూ హాయిగా ఉంటూ ఉన్నారు.